ప్రపంచమే అబ్బురపడిన, దేశమే మనను చూసి నేర్చుకున్న రైతు బంధు పథకం ప్రారంభమైంది హుజురాబాద్ నుంచి. కేసీఆర్ గారు రైతు బంధును హుజురాబాద్ నుంచి స్టార్ట్ చేసింది. దళిత బంధు పథకాన్ని ఈ హుజురాబాద్ నుంచి కేసీఆర్ గారు ప్రారంభించింది. కేసీఆర్ గారికి కూడా హుజురాబాద్ అంటే ఎంతో ప్రేమ. ఇక్కడుండే నాయకులు, కార్యకర్తలు కూడా మొదటి నుంచి కూడా ఉద్యమంలో చాలా క్రియాశీలకంగా పార్టీ కోసం బ్రహ్మాండమైన కృషి. ఆ రోజుల్లో రైల్ రోకో అంటే మన ఉప్పల్ రైల్వే స్టేషన్ దగ్గర గంటలు గంటలు రైలు ఆపితే ఢిల్లీకి రైలు బంద్ చేసిన ఘనత కూడా ఈ హుజురాబాద్ జమ్మికుంట కార్యకర్తలదని చెప్పి గుర్తు చేస్తా ఉన్నా. ఏ పోరాటంలో అయినా ముందున్నటువంటి కార్యకర్తలు. మరి ఈరోజు ఈ మీటింగ్ పార్టీని బలోపేతం చేసుకోవాలి. మళ్ళీ గ్రామ కమిటీలు వేసుకుందాం, పట్టణ కమిటీలు వేసుకుందాం, మండల కమిటీలు వేసుకుందాం, జిల్లా కమిటీలు వేసుకుందాం. పార్టీని పటిష్టవంతంగా తయారు చేయాలని చెప్పి గౌరవనీయులు కేసీఆర్ గారు నిర్ణయించిండ్రు. మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా మొత్తం బాధ్యతను పెద్దలు మాజీ మంత్రివర్యులు జీవన్ రెడ్డి గారికి కేసీఆర్ గారు ఆ బాధ్యత వారి మీద పెట్టారు. మరి ఇప్పుడు కార్యకర్తలుగా మనం కూడా ఇప్పుడు అంతా ఆన్లైన్ డిజిటల్ చేయాలని డిసైడ్ అయింది పార్టీ. మనం ఇంతకుముందు పుస్తకాలు ఇస్తే కొన్ని కరెక్ట్ చేద్దాం, కొన్ని రాసుకొద్దాం. ఇప్పుడు రాసులు లేదుగా, అంతా డిజిటలే. సెల్ ఫోన్లో ప్రతి ఇంటికి పోవాలి, వాళ్ళ ఫోటో తీయాలి, వాళ్ళతోని మాట్లాడిన తర్వాతనే మెంబర్షిప్ తీసుకోవాలి. పేమెంట్ కూడా అంత ఆన్లైన్, డైరెక్ట్ ఏమంటాం పేటిఎం, ఫోన్పే. ఇక లేదు మనం గట్టులు లేదు, మనం రాసులు లేదు. అంటే బరాబర్ మెంబర్షిప్ కరెక్ట్గా చేయాలని. అట్లయితే పార్టీ బలంగా ఉంటుంది.